దగ్గర అని చెప్పి కూడా దాదాపు ఒక 6-7 కిలోమీటర్లు తీసుకొచ్చింది మామ. ఇంకా ఏడందసలు తెలియదు సైట్ అయితే. దాంట్లో అయితే యార్డ్కు అయిపోవచ్చింది మామ. చూడండి మీటర్లు యార్డ్లు లో అని పడ్డది. హలో మామ, అందరు నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనేది న్యూ వీడియో. సో మామ ఈరోజు ముచ్చట ఏంటంటే, ఈరోజు మన బండి తీసుకొని వేరే ఊరికి సీసీ రోడ్ వరకు వెళ్తున్నాం అనమాట. ఈరోజు ఆ సీసీ రోడ్ కథ కాపురం ఎలా ఉంటుంది వీడియోలో మొత్తం చూపిస్తా. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే చాలా కొత్త చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక 500 likes టార్గెట్ చేస్తున్నామా. కొంచెం లైక్ చేయండి. మా చూసాక లైక్ చేయట్లేదు మా, ఎందుకంటే లైక్ చేస్తే మన వీడియోస్ కొంతమంది రీచ్ అని వెళ్తారు అనమాట. నాకు ఆ సెల్ఫ్ చేసిన వాళ్ళు ఉంటారు. కొంచెం వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఈరోజు ఇంకా సంసారం ఎలా ఉన్న సంగతి అర్థమవుతుంది. సీసీ రోడ్ అంటే తెలిసిందే, అంతా ఉతికిపారేస్తారు అనమాట. ఇంకా ఆడ ఇది కూడా మన ప్లేస్, మన పని పెద్దది కాబట్టి ఆడ గల్లీలు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నాయి, ఓపెన్ ప్లేస్ అది మొత్తం మనకేం తెలియదు. ఆడుకోవచ్చు చూస్తే అర్థమవుతుంది. మీరైతే వీడియో మాత్రం లాస్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా బండి తీసుకొని వెళ్ళిపోదాం. మీరు ఇప్పటికే లేట్ అవుతుంది అనమాట చాలా. ఇంకా బండి తీసుకొని వెళ్ళిపోదాం. ఓనర్ అయితే ఆల్రెడీ పెట్రోల్ బంక్ ఉన్నాడు మన బండి డీజిల్ కొట్టడానికి. మనది లేట్ అనమాట. మన తొందర వెళ్ళి డీజిల్ ఫుల్ టైం చేయించుకొని ఇంకా వాళ్ళు ఎక్కడో సైడ్ మనకు కూడా తెలియదు, అక్కడికైతే వెళ్ళిపోతాము. వీడికి చాలా లేట్ అయింది. వాళ్ళు 7:30 కల్లా బండి సైడ్ వేయడం అని చెప్పారు, కానీ మనం లేచి కాస్త 10 గంటలకు ఈయన 7 అవుతుంది బండి. ఇప్పుడు బండి కడికి కలకదు అనమాట. ఈయన 7 అవుతుంది టైము. లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోతాము. మళ్ళీ తిడతారు మా ఓనర్ లేట్ అయితే. మళ్ళీ స్టార్ట్ అయితే చేద్దాం. పొద్దున కాస్త మంచి కూర్చుంది, మా దగ్గర అద్దలు ముందర ఏం కనబడలేదు, అందుకేం చూపిస్తలేను. ఎందుకు ఈరోజు కొద్దిగా మంచి అయితే కూర్చుంది అనమాట. అందుకే అద్దలు మొత్తం మంచుతో కప్పబడ్డాయి, ఏం కనిపించదు ముందర. గుంత కనబడదు మాది వచ్చి సంప అన్నమాట. మన పాత సైడ్లో ఉన్నప్పుడు సంప తీసి చూపించాను మేము వీడియోస్లో. ఇక సేమ్ ఇప్పుడు మాకు కొత్త సైడ్ సేమ్ అట్లా చేస్తాం అనమాట గుంత. ఇది సంప కోసం. ఇది దీని గురించి తర్వాత చూపిస్తాం మీకు. మనకు ప్రస్తుతానికి టైం అయితే లేదు. లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం. ఇంకా టైం పాస్ ఉంటే ఇంకా మా ఓనర్ వేసుకుని ఒక రౌండ్ ఉన్నాయి. ఏమన్నా కానీ అడితోడు భలే ఉంటే మా రోడ్ నుంచి పోటీ అవతల యువతల చూడండి భలే అనిపిస్తుంది నాకైతే. రోడ్ మీద వెళ్తుంటే బండి అడితోడు భలే లుక్ అనిపిస్తుంది రోడ్ పక్క పోటీ. ఇంకైతే వచ్చిన మన బండి డీజిల్ ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాడు. అయితే వీడైతే మా ఓనర్ కూడా బ్యాలర్లకు డీజిల్ క్యాన్లకు డీజిల్ అయితే కొట్టేసుకున్నాడు క్యాంపర్లో. మన బండి డీజిల్ ఫుల్ ట్యాంక్ చేపించుకొని ఆయన సీసోడ్ మేస్త్రి వస్తున్నాడ. ఆ మేస్త్రి వచ్చినాక ఆయన కూడా కలిసేసి వెళ్ళిపోతా. ఇక్కడ నుంచి మా ఓనర్ నాకు బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు డీజిల్ క్యాన్ తీసుకొని. మన బండి డీజిల్ ఫుల్ ట్యాంక్ వేయించుకున్నాం. ఎంత పడుతుంది లాస్ట్కి వస్తే మన బండి అయితే కొద్ది డీజిల్ ఉంది ఆల్రెడీ. నాకు తెలిసి ఒక 6-7 వేలు పడుతుంది అనుకుంటా. అమ్మ ఇప్పుడు 6,000 దాటి డీజిల్ ఎంత పడుతుందో. బాగా డీజిల్ ఉంది మమ్మ, ఎంత పడుతుందో అర్థమైతే లేదు. చూద్దాం ఎంత పడుతుందో. బ్రో గన్ ఆటోమేటిక్నా మమ్మ. చూడండి మన బండి డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చెప్పి చేసిన. మన బండికి వచ్చేసి 7,300 చిల్లరే పట్టింది. ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది అనమాట బండి. మన బండి డీజిల్ ట్యాంక్ కెపాసిటీ 100 లీటర్ పైన ఉంటుంది అనమాట. 110 120 ఉంటుంది, కరెక్ట్ గుర్తులేదు మనకైతే. డీజిల్ అయితే పట్టేసుకుని వెళ్ళిపోతున్నాం ఆ సైడ్కి. ముందరైతే ఆ బైక్ మీద మేస్త్రి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ సీసరుడు మేస్త్రి అయితే వెళ్తున్నాడు. ఇప్పుడు మనతో బైక్ మీద ఆయన ఫాలో అవ్వకుండా వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ నుంచి ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్లు చెప్పిండు. తొందరగా వెళ్ళిపోదాం. ఇంకా దగ్గర అని చెప్పి కూడా దాదాపు ఒక 6-7 కిలోమీటర్లు తీసుకొచ్చింది మామ. ఇంకా ఏడందసలు తెలియదు సైట్ అయితే. దగ్గర తమ్ముడికి 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ చెప్పుకుంటా ఏమో యాడ తీసుకెళ్తున్నావు ఏమో. ఈ రోడ్ ఏమో బస్సలు పాలేదు, గుంతలు రోడ్డు అట్లుంది. నా బండి లోపుతుంది, నాకు ఎక్కడ నడుము అక్కడ కదులుతూ ఉన్నాయి. ముందే లైట్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆయన ముందర వెళ్తాము, ఆయన ఫాలో వెళ్తాము. ఇడికి 5-6 కిలోమీటర్ వచ్చిన ఇంకెంత దూరం తీసుకెళ్తాడో మరి చూడాలి. దగ్గర అని చెప్పాడు. ఇలా వరి పొలాలు చూసి ఎన్ని రోజులేదు మా. ఇక్కడ వచ్చినాక అరటి తోటలు బొప్పాయి తోటలు తప్పితే ఒక్కసారి వరి పొలాలు చూసిన లేదు. ఇలా చూస్తుండే బాబా ఏమన్నా ఉంది. ఎందుకంటే మా ఊళ్ళో మొత్తం అరైతే వర్షాలే మామ. మొత్తం ఇప్పుడు వర్షాలు కాబట్టి బాగా చూసి కొత్త ఉందనే మంచిగా అనిపిస్తుంది. భలే ఉంది మామ వరి పొలాలు. కోతకు వచ్చినాయి ఇప్పుడిప్పుడే. కరోనా బయటికి కడుతుంది, కొన్ని కోతకు వచ్చినాయి. మస్తు ఉంది చూడడానికి. ఇక్కడికి వచ్చిన చాలా రోజుల తర్వాత చూస్తున్నా. ఇక్కడికి వచ్చినాక ఆడాడ కొనికొంగా ఉంటాయి, కానీ ఇంత ఎక్కువ ఈయనే చూస్తున్నా. ఇక్కడ చూడు అరటి తోటలు బత్తాయి తోటలు గవే తోటలు ఎక్కువ చూసింది, కానీ వరి పొలాలు తక్కువ నేను చూసింది. మస్తు ఉంది చూడడానికి తిరగలి. మొత్తానికి అయితే సైడ్కి అయితే వచ్చేసాం అనమాట. మన బండి అయితే ఆపేసాం చూడండి. ఇక్కడైతే సిమెంట్ అనమాట. ఇది ఇక్కడనే మనం సిమెంట్ వేసుకున్నది. ప్లస్ ఇది వచ్చేసి లోడింగ్ పాయింట్. ఇది తోట అనమాట. తోట మధ్యలో లోడింగ్ పాయింట్ అయితే పెట్టారు. కాస్త ఇరుకే ఉంది లోడింగ్ పాయింట్. కొంచెం మెటీరియల్ సగం మెటీరియల్ కాలేదాకా కొంచెం ఇబ్బంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ కడ్డీలు ఉన్నాయి, జర బండి తిరగడానికి ఇబ్బంది అవుతుంది. కొంచెం సగం మీటర్ ఖాళీ అయితే తర్వాత ఫ్రీగా ఎత్తుకోవచ్చు. కానీ ఇది బాగుంది, పర్లేదు, మరీ ఇబ్బంది పెట్టకుండా. ఇప్పుడు రోడ్ ఏడేస్తా చూపిస్తాను. రోడ్డు గిరించి లోపల అనమాట. చూపిస్తాను రోడ్ ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇప్పుడు.
ఇప్పుడు నేను వేసే రోడ్ ఇదనమాట. ఆ లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోడ్డు పైన డామర్ కడుతుంది, తార్ రోడ్డు ఆడ దాకా ఎండ్ చేయాలన్నమాట. ఇది ఎన్ని మీటర్ మనకు తెలీదు. ప్రస్తుతానికి వెళ్ళి ఛానల్స్ అయితే కొడుతున్నాం అనమాట. కొట్టిన తర్వాత స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఛానల్స్ అయితే పెడుతున్నారు. ఆడ ఛానల్ ఇంకా స్టార్ట్ చేయలేదు, పెడతాను అనమాట. ఛానల్ పెట్టినాక లోడ్ అయితే వేయాలి. ఇంకా మనం పటాపాటు కొట్టుడే ఉంటుంది ఇంకా. సో సిమెంట్ అయితే తెప్పించుకుంటున్నామమ్మ. ఇప్పుడైతే తిన్నాక అయితే స్టార్ట్ అవుతాం అనుకున్నా, కానీ వాళ్ళకి 9 ఒక లోడ్ అని వేయి తమ్ముడు, ఎందుకంటే రాహుకాలం వస్తుంది వాళ్ళకు. అందుకని 9 ఒక లోడ్ అని వేయమంటారు. అందుకని చెప్పేసి ఒక లోడ్ వేసి తిన్నాక కాబట్టి మళ్ళీ ఇప్పుడు నుంచి కంటిన్యూ చేస్తారు. తిన్నాక ఇప్పుడు టైం అయితే 8:30 అయితే వచ్చాయి. ఇప్పుడు ఒక 9 ఒక లోడ్ అయితే అంటారు. అందుకని చెప్పేసి సిమెంట్ అయితే తెప్పించుకుంటున్నా. సిమెంట్ వేసినాక అది ఒక లోడ్ వేసి తిన్నాక మళ్ళీ మా దేవర కంటిన్యూ కొట్టుడే ఉంటుంది. ఇంకా వచ్చిన అక్కడ పూజ చేస్తుంది, కొద్దిగా తల్లోడు వేసిన పూజ చేస్తాను అనమాట. నేనైతే మన బండి అయితే మిక్సింగ్ అయితే చేస్తున్నా. ఈ గొంతులు చాలా తలకినొప్పి పడుతుందమ్మా. వైర్లు కిందికి ఉన్న ప్లేస్ మన బండి వచ్చే మార్జింగ్ ఉంది, కరెక్ట్ 10 మీటర్ల రోడ్ అనమాట. కరెక్ట్ మన బండి మాత్రం కరెక్ట్ పడిపోతుంది. మన బండి వచ్చేంత తవ్వ ఉందన్నమాట. ఈ పైన వైర్లు కూడా గుద్దల్లా చేస్తున్నాయి, ఓకే తవ్వుతున్నాను అనమాట. మన బండి అయితే మిక్సింగ్ చేస్తున్నాయి. ఇంకా ఈ నుంచి రోడ్డు అయితే కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు అయితే పూజ చేస్తున్నాడు స్టార్టింగ్ కాబట్టి. ఫస్ట్ లోడ్ అన్లోడ్ అయిపోయింది. మన బండితో ఒక్క లోడ్ వేస్తే 6 మీటర్లు వస్తుంది అనమాట. ఫస్ట్ లోడ్ అన్లోడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు సెకండ్ లోడ్కు వెళ్ళిపోడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిన్నాక ఇంకా సెకండ్ లోడ్ స్టార్ట్ చేస్తారు అనమాట. అండి మా మిక్సింగ్ ఎలా వచ్చిందో, మన కెమికల్ లేకుండా అసలు మిక్సింగ్ గుద్దవాళ్ళకి వచ్చింది అనమాట. 23 బ్యాగులు వేస్తాం ఆ మాత్రం మిక్సింగ్ రాదా. సూడు తీస్తే ఇంక వెళ్ళిపోవడం. ఇంకా 6 మీటర్లు రోడ్ ఒకసారి. ఇది ఎన్ని మీటర్లు తెలియదు, కనుక్కోవాలి ఎన్ని మీటర్ల సంగతి చూసి అర్థమవుతుంది. 4వ లోడ్ అయితే అన్లోడ్ చేయడానికి వచ్చినామమ్మ. కానీ అక్కడ డిపార్ట్మెంట్ ఆడుతుర్రా వాళ్ళతో పెద్ద గుద్దల్లా మూచిపడ్డదా. ఎందుకు నేను బండి సిమెంట్గా పెట్టినా చెప్తా. తలక తింటారు, నాదైతే పిచ్చులు ఎత్తుర్రు. మా రైల్వే డిపార్ట్మెంట్లో ఇంత గుద్దలా చేయలేదు మా. కానీ ఇది వేస్తారు సీసీ రోడ్ అయితే కోపం లేస్తుంది నాకైతే. కానీ ఏం చేద్దాం తప్పదని గమ్మని ఉంటున్నా. అసలు ఏం తలక తింటారు అవంతా మ్యాటర్. నేను బండికి సిమెంట్గా చెప్తా. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే అన్లోడ్ చేయాలి, ప్లస్ బండి సౌండ్ హెవీగా వస్తుంది. అందుకని చెప్పేసి నేను సిమెంట్గా పెట్టినప్పుడు చెప్తా. ఎందుకు ఇంతగానో ఇబ్బంది పెడతాం సంగతి. తలక తింటారు అయ్యా. అమ్మ పిచ్చిలు వేస్తుంది. ఒకలా మాట్లాడుతున్నారు నేను చెప్తాను మీకైతే. ఫస్ట్ ఇది లోడ్ అయితే అన్లోడ్ అయితే చేస్తాను. ఈ కింద వేసిన రోడ్ కాడికి మొత్తం 4 లోడ్లు అయితే వేసేసిన. ఇందాక 4 లోడ్లు అని చెప్పిన ఇది కాదు, 4 లోడ్లు కంప్లీట్ చేసిన. ఇది 5వ లోడ్ అనమాట. మన బండి వేసుకొచ్చింది. మిక్సింగ్ అయితే వేసిన వాళ్ళు వైబ్రేటర్ నిల్వ వేసుకుంటారు. మన బండి పెద్దది కాబట్టి ఒకటిసారి కాంక్రీట్ హెవీగా వస్తుంది అమ్మ. ఈ లెవెల్ చేయలేకపోతారు. వీళ్ళకి కూడా కొంచెం కొత్త అంట. ఈరోజు ఫస్ట్ ఎక్కుతున్నట్టు సీసీ రోడ్కి కొంచెం కొత్త అంట. అందుకని చెప్పేసి హెవీగా అయిపోయింది వీళ్ళకు. అదే చిన్న బండి అయితే అది వయసు లోపు చేసేసుకుంటారు. కానీ వీళ్ళకి పెద్ద బండి మనం కాంక్రీట్ ఒకసారి 4.1 ఎంకు చేస్తాం కాంక్రీట్. అందుకని చెప్పేసి వీళ్ళు తొందరగా లాక్కోలేకపోతే లెవెల్ చేసుకోలేకపోతారు. వైర్లు అవన్నీ కనబడుతున్నామమ్మ. అయితే బండికి తగులుతానే జర చూసుకొని రావాల్సి వస్తుంది. ప్లస్ ఇందులో బండి కూడా మనకి కరెక్ట్ మార్జింగ్ వస్తుంది. ఇంత రోడ్ పెద్దగా అయితే ఏం లేదు, జర చూసుకొని రావాల్సి వస్తుంది కొంచెం. లేకపోతే చూసుకొని వచ్చినాం అనుకో అంతే సంగతి. గోడ కూడా తగ్గింది ఒక బండి, అందుకని జర చూసుకొని రావాల్సి వస్తుంది. కొంచెం ఫ్రీ ఓపెన్ ప్లేస్ అంటే స్పీడ్స్ మీద తిరగొచ్చు, కానీ తిరగదు ఇరుక్కుంది అనమాట. లోడింగ్ పైన కూడా పర్లేదు బాగానే ఉంది, కానీ ఇంకా అన్నడ పైన తిరుగుతుంది. ఇంకా సీసీ రోడ్ తెలిసిందే కదా మామ. పెద్ద చిన్న చిన్న గుంతలు చదువులకి వెళ్ళిపోయి వేయాల్సి వస్తుంది. ఈ సీసీ రోడ్ చిన్న బండి అయితే బాగా సెట్, కానీ ఏం చేద్దాం ఏకలేక వీళ్ళు. ఇంకా మనం కూడా వేయాలి తప్పదు, కానీ ఓపెన్ ప్లేస్ ఉంటే బాగుంటుంది. కొంచెం ప్లేస్లో విశాలంగా ఉంటాయి. ఇట్లా చిన్న చిన్న గుంతలు కొంచెం ఇబ్బంది అవుతుంది. పైన వైర్లు చూడండి అన్నీ దగ్గర వచ్చినాయి. ఆ కింద అయితే మరి ఘోరంగా ఉన్న వైర్లు అయితే చూసుకొని జరుగుతుంది. మంచిగా పని డిపార్ట్మెంట్ మేడం దమ్ చేస్తాను చెప్పినా కమ్మమ్మ. అసలు ఏం దమ్ అంటే ఇది నా బండి 4.3 బండి. ఈ బండికి మ్యాక్సిమం ఒక 750 వాటర్న పట్టుకోవాలి, కానీ 500 వాటర్ పట్టుకోవాలంట. 500 వాటర్ పట్టుకొని మళ్ళీ ఆమె చెప్పి మెటీరియల్ ఏంటంటే 4 కంకర అయ్యి 3 ఇసుకే అంటుంది. అదేదో ఆఫ్ లోడ్ తగ్గట్టు చెప్తుంది. అసలు ఈ 4.3 బండి అనుకుంటుందా, QMకి బండి అనుకుంటుందా చెప్తే అర్థం కాదు. లేదు మనం అట్లా వేస్తే ఫుల్ లోడ్ రాదు. మళ్ళీ ఇట్లా 500 వాటర్ పట్టుకుంటే మళ్ళీ మిక్సింగ్ కదంటే నువ్వు అయితే నువ్వు వేయను ఫస్ట్ ఒక దమ్ చేస్తారు. చెప్పే కొద్దీ ఇంకా ఇన్నాకు ఇన్నట్లా తిక్కలేసి 2 రోజులు బాగా వాటర్ వేసి పోసిన అంతే. అందుకే ఇందాక మీరు చూపించినప్పుడు కూడా ఫుల్గా వాటర్ ఉంది రోడ్డు మీద. తిక్కలేసేసి పోసేసిన వాటర్ దాని మీద అట్లే. ఇంకా సీసీ రోడ్లు అప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే గిద్దే తలకడం మమ్మ. ఎవరు డిపార్ట్మెంట్లు ఎవరు లేకుండా ఓన్లీ మేసీర్లు వాళ్ళకు ఉంటే ఆరామ్సే మనకు నచ్చినట్లు వేసుకుంటూ పోవచ్చు. కానీ వీళ్ళు డిపార్ట్మెంట్లు ఉంటే ఇదే తలకనొప్పి. చాలా చూసినాం ఇలాంటివి. ఇలా కామన్ ఇవన్నీ వీళ్ళు వస్తూ ఉంటారు, అవి ఇవి చెప్తుంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. మనకు నచ్చినట్టు వేసి వాళ్ళ ముందర సరే అదేం చెప్పాలి 2 రోజులు అట్లా వేయాలి పోవాలి. కానీ వాళ్ళు కాసేపు తలకే తింటారు, దమ్ చేస్తారు ఊరికి. నాకైతే పిచ్చి లేస్తుంది. మా రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఇంతగానో కాదు, కానీ ఇక్కడ అవుతుంది మరి ఏం చేద్దాం. ఇప్పుడైతే కొంచెం పర్లేదు గట్టి నేసుకెళ్తున్నా. 8 లోడ్లు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మన 9వ లోడ్కి అయితే ఆడ సిమెంట్ గడ వెటర్ వాటర్ అయితే పట్టుకుంటున్నాను అనమాట.
ఇంకా ఇప్పుడు ఇంకో మహా అంటే 2 రోజులు వేసి తినికి తప్ప ఈసీ ఒక 10-11 రోజులు అయితే మధ్యాహ్నం వరకు తిని ఆపేసి సాయంత్రం వరకు ఇంక ఎన్ని రోజులు అయితే చూడాలా. రోడ్డు కొంచెం దగ్గరికి వచ్చింది, అయిపోతాం కూడా సాయంత్రం వరకు నాకు తెలిసి. అయిపోతే నాకు దగ్గరికి అయితే వస్తారు నాకు తెలిసి. మ్యాక్సిమం అయితే అయిపోవచ్చు. అవి కొమ్మలు బాగా డ్రమ్ముకు తాగుతున్నాయి మా, ఎందుకంటే సిమెంట్ బాగా వెనుకుంది, వేసుకుని వెళ్దామంటే డ్రమ్ముకు తాగుతున్నాయి. ఈడిగా గ్రీస్ మొత్తం పోయింది డ్రమ్ముకు. అందుకని చెప్పేసి ఇక అన్న చేత డ్రమ్ముకు అవే డ్రమ్ముకు ఆనుతున్న కొమ్మలు మొత్తం కొట్టిపిస్తున్నాను అనమాట. అన్నెక్కి ట్యాంక్ బ్యాక్ ఎక్కి ఆ కొమ్మలు అయితే కొడుతుండ్రు డ్రమ్ముకి ఏవేవో అంటున్నామన్నీ. అవి ఆడడం వల్ల మొత్తం గ్రీస్ అంటే డ్రమ్ మొత్తం గలీజ్ అయిపోతుంది, అందుకని చెప్పేసి కొడుతుంది. మన బండ్లో అయితే యార్డ్ బ్లూ అయిపోవచ్చింది మామ. చూడండి మీటర్లో అయితే యార్డ్ బ్లూ లో అని పడ్డది. ఈ రోజులు కూడా ఏదో నడుస్తుంది అనమాట, రేపటికైతే మళ్ళీ నడవదు. రేపు వచ్చేటప్పుడు ఒకవేళ మా ఓనర్ ఈయన పెట్టు ఇది రేపు ఈయన సీజన్ వేయాలనుకుంటే ఈయన పెట్టి రేపు క్యాన్ యార్డ్ బ్లూ బకెట్ తెచ్చుకోవాలన్నమాట. లేకపోతే ఒకవేళ బండిగా సైడ్గా తీసుకుని చెప్తే పోతే ఆంధ్రవేలో ఒక బకెట్ తీసుకొని పోవాలి. రేపటికైతే కంపల్సరీ యార్డ్ బ్లూ కావాలన్నమాట. ఇప్పుడు కూడా నడుస్తుంది, సాయంత్రం అయితే యార్డ్ బ్లూ నడుస్తుంది, కొద్దిగా అయితే ఉంది, రేపటికి పోసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ రోడ్ అయితే కంప్లీట్ అయి వచ్చింది చూడండి. మొత్తానికి అయితే ఒక 90% రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈయన రోడ్ అవుతుంది అనమాట. ఒక కరెక్ట్ ఒక 3 బండ్లు వేస్తే రోడ్ అయిపోతుంది, కానీ ఒక 3-4 బండ్లు వేస్తే రోడ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కానీ తెలియదు టైం అయితే అవుతుంది, టైం 5 అవుతుంది, మాకు 6 గంటలకు అయితే ఆపేసా బండి. ఇలా అవ్వకూడదో తెలియదు. వీళ్ళది లేట్ అనమాట, మనదేం లేట్ లేదు. వీళ్ళది చాలా పెట్టుకొని పట్టుకొని స్లో ఉంది. మనమైతే ఫటాఫట్ వచ్చుతున్నాం, అన్లోడ్ వేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. వీళ్ళది లేట్ ఉంది చాలా. ఎప్పుడు అయిపోవాల్సిన రోడ్ కరెక్ట్ పనిచేసింది, కానీ ఇలా జర లేట్ ఉందన్నమాట. మనది ఏం లేట్ అసలు లేదు. లాస్ట్ ఫైనల్ టైప్ ఛానల్ అయితే పెట్టే సిటీకి ఎండ్ అనమాట రోడ్. ఆ నుంచి లాస్ట్ పడుతుంది, ఆ నుంచి విభాగ రోడ్ అయితే వేస్తుంది అనమాట. ఈజీగా 120-110 ఉన్న అంటే 120-110 మీటర్లు అవుతుంది అనమాట. ఇన్ని మీటర్లు ఈజీగా కంప్లీట్ అయితే వేసేసినాము. లేట్ అయింది, ఎప్పుడు అయిపోవాల్సింది, కానీ మనం అతి కింద పడి కంప్లీట్ వేసేసినాం ఫైనల్ అయితే రోడ్ అయితే. ఈ ఛానల్ అయితే పెడుతున్నారు, ఆ ఛానల్ కూడా ఒకటి కాంక్రీట్ వేసేస్తే అయ్యే కథ. ఇంకా బండి రేపు కూడా మనకి ఇక్కడ ఉందన్నమాట. ఫస్ట్ టైం బండికి పడి కడిగి సైడ్ అయితే ఆపేస్తాం. సో మా బండి అయితే ఇక్కడ ఆపేసిన, మనం సిమెంట్ వేసుకున్నాం, ఆపిన అంటే సిమెంట్ అయితే మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట. ఇక్కడ ఆపేసిన. ఇప్పుడైతే మన టూల్ బాక్స్ లాక్ అయితే లేదనమాట. ఇందులో సామాన్ మొత్తం తీసి క్యాబిన్ అయితే పెట్టుకుంటా, ఎందుకంటే చెప్పలేము ఏ ఊళ్ళు ఎట్లున్న సంగతి ఎవరు తెలీదు. అందుకని చెప్పేసి సామాన్ ముందే అందులో పైప్ రెంచు జాకీ అవన్నీ ఉన్నాయి. అందుకని చెప్పి సామాన్ మొత్తం తీసి బండి అయితే పెట్టేసుకుందాం. సో ఇంకా సామాన్ మొత్తం బండి అయితే పెట్టేసినాం. ఇంకా బండి డోర్ లాక్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోతాం. ఈయన టైం 7 అవుతుంది అనమాట. ఇంకా రూమ్ కోటాలకు 8 అవుతుందో 8:30 అవుతుందో తెలియదు మనకైతే ఏ టైం అవుతుందో. ఇంకా తొందర అయితే ఇంకా మేజర్ అయితే మనం డ్రాప్ చేసి చెప్పిండు, ఆయన తొందరగా వెళ్ళిపోతాం. ఇంకా ఈ వీడియో ఇంతే మమ్మ. ఇంకా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం. ఉంటాం మరి, బై, టాటా, సీ యూ.